దేవుని సృష్టిగా చనిపోయిన వెలుగు నీ మీద ప్రకాశించబడుతుంది. నీలో ఉన్న చీకటి పొద్దుగా అంత పోతుంది. మళ్ళీ దేవుడు నిన్ను వెలిగించి అనేక ఆశీర్వాదం ఉంచుతాడని ఏలిపోయి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అని గమనించండి. యోగులో ఏదైనా సరే తప్పు ఉన్నదా? యోగు ఏమైనా పాపం చేశాడా చూసినట్లయితే యోగు న్యాయవంతుడిగాను యథార్థవంతుడిగాను ఉన్నాడు. ఏ పాపం లేని వాడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. తన నోటితో కూడా ఏ పాపం చేయకుండా తండ్రి అయిన దేవుని మహిమపరిచేటువంటి వాడు ఈ యోగు. కాబట్టి యోగు తండ్రి అయిన దేవుని మహిమపడుతుంటే ఆ మహిమను బట్టి తన జీవితం మార్చబడుతుందని యోగుకున్న విశ్వాసము. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే తేమనేది వెళ్ళిపోదు యోగు యొక్క జీవితము ఆ రీతిగా మరి సమస్తం కూడా కోల్పోవడం కారణము యోగులో ఏదైనా తప్పు ఉందనే ఉద్దేశంతో యోగు యొక్క స్నేహితులు ముగ్గురు కూడా అలాగే యోగుని నిందించడం చూస్తున్నాం. కానీ యోగు యొక్క విశ్వాసము చాలా బహుబలమైన విశ్వాసంతో